నమస్కారం, కేఎన్ఎన్ టీవీకి స్వాగతం. ఇప్పుడు వార్తల్లోకి వెళ్దాం. నిన్న వర్ణి మండలంలోని ఎల్లమంచి శ్రీనివాసరావు గారు, అలాగే పాతబాలు గారు, మళ్ళీ నందుపట్ట నసులరాబాద్ వీళ్ళు వర్ణిలో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఎల్లమంచి గారు అంటారు గ్రూప్ రాజకీయాలు చేస్తున్నారని. ఎల్లమంచి గారు ఇంతకుముందు మాల్యాద్రి ఉన్నప్పుడు కూడా మీరు గ్రూప్ రాజకీయాలు చేశారు. మీరు ఎప్పుడు చక్కగా ఉన్నారండి? ఇప్పటికీ మళ్ళీ గ్రూప్ రాజకీయాలు నేర్పిస్తుంది మీరే. దానికి మళ్ళీ మేము గ్రూప్ రాజకీయాలు పోచారం చేస్తున్నారు, వాళ్ళ కొడుకులు చేస్తున్నారని మీరు అంటున్నారు. గ్రూప్ రాజకీయాలు పోచారం చేస్తలేరు, మీరే చేస్తున్నారు. మాల్యాద్రి ఉన్నప్పుడు మేము యూత్ కాంగ్రెస్కి పనిచేసినాం. మీ పక్కనున్న రమేష్ అడగండి. అలాగే మాల్యాద్రి సార్ గారేమో మొగలేని పాతవర్ని మొగలేని యూత్ కాంగ్రెస్గా నిలబెడితే మేము ఆయన కోసం పనిచేస్తే నువ్వేమో ఇటు నుంచి మళ్ళీ వేరే వ్యక్తి ఇంకో వర్గంగా క్రియేట్ చేసి ఇంకో వ్యక్తిని నువ్వు నిలబెట్టిన అనమాట. మేము ఊరు తిరిగి ఆధార్ కార్డులు, అప్పుడు ఆధార్ కార్డులు ఉండే, ఓటర్ కార్డు లేకుండే, ఆధార్ కార్డులు ఇంటింటికి తిరిగి మరి జమ చేసి మేము ఇస్తే అప్పుడు మీరు గ్రూప్ రాజకీయాలు చేశారు. ఇప్పుడు ఓటర్ ఐడి కార్డు రావడం వల్ల మీరేమో మళ్ళీ ఫేక్ ఓటర్ ఐడి కార్డులు సృష్టించడం, అది ఒకటి కొత్తగా నేర్పించారు మమ్మల్ని. మేము కూడా ఒక ఫ్యూచర్లో నేర్చుకోవాలి అలాంటివి. యువతకు మీరు ఒక మంచి మెసేజ్ ఇస్తున్నారనమాట. రాజకీయాలు ఇలా కూడా చేయొచ్చు, ఇలా కూడా చేయొచ్చు అని. ఇంత నీచమైన రాజకీయాలు మీ దగ్గర నేర్చుకోవడానికి మేము రాలేము. మీ దగ్గరికి, మీ వర్గానికి కూడా మేము మీ వర్గానికి కూడా ఒక టచ్లో ఉండము అనమాట. పోచారం శ్రీనివాసరెడ్డి గారు ఒక నిబద్ధత, ఒక ఛాలెంజ్ తీసుకొని ఒక పద్ధతిగా మాకు రాజకీయాలు నేర్పిస్తున్నారు. అలాంటి వ్యక్తి మీద మీరు బురద జల్లడం కరెక్ట్ కాదు. అలాగే ఒకడు దున్నపోతు నిన్న వర్ణి వచ్చింది, ఆ పాతవాళ్ళు గాడు ఒక సామెత ఏం చెప్పాలన్నా, నదియా భర్నా నాలా బనా గదోంకి గాన్నై భర్నారే. తెలుసా? పాతవాళ్ళు నిన్నే అంటున్నా, నువ్వు ఇంకోసారి వర్ణిలో ప్రెస్ మీట్ పెడితే మాత్రం మంచిగా ఉండదు. పెడితే నీ హద్దులో నువ్వు పెట్టుకోవాలి. పోచారం శ్రీనివాసరెడ్డి గారి పైన, వాళ్ళ కొడుకుల పైన, అలాగే మా వర్ణి మండలి సీనియర్ నాయకుల పైన ప్రెస్ మీట్ పెట్టడం కరెక్ట్ కాదు. నువ్వు పెట్టుకుంటే బాన్సోడలో పెట్టుకో, లేదా రమ్మంటే రేపు పొద్దున 11 గంటలకు నేను వస్తాను. మధ్యాహ్నం బాన్సోడ అంబేద్కర్ చౌరస్తా దగ్గర బస్ స్టాండ్ దగ్గర మాట్లాడదాం. రమ్మంటే వస్తాను, రా అని చెప్పు. నువ్వు ఒక వాయిస్ మెసేజ్ నాకు పెట్టు, నేను పక్కా వస్తాను, నీతో మాట్లాడతాను చౌరస్తా కాడ వచ్చి. ఇంకోసారి కనుక వర్ణిలో ప్రెస్ మీట్ పెట్టి మా నాయకులని, మా పోచారం శ్రీనివాసరెడ్డి గారిని, అలాగే మా సీనియర్ వర్ణి మండలి సీనియర్ నాయకులు కానీ అట్లాంటి వ్యక్తులపైన ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం కరెక్ట్ కాదు. ఇది ఇంకోసారి వర్ణిలో ప్రెస్ మీట్ పెడితే మాత్రం మామూలుగా ఉండదు, ఆవు పేడతోనే కొట్టడం ఉంటుంది. ఇక ఇది లాస్ట్ వారిని సభాదారం చేస్తుంది. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్.